ఆ భర్త నాన్న నువ్వు చూసిన వాళ్ళ పొరి కొట్టాను బాగానే కొట్టిండా దాన్ని అట్లనే కొట్టాలే అందుకే పనికొస్తావు నువ్వు ఎందుకు పనికిరావు నువ్వు ఎందుకు బతుకుతావో ఏమో నీ బతుకులో నువ్వు నా ఇంట్లో నేను నువ్వు నా మీదకి మొత్తం కలిపెట్టున్నది ఉన్నారా లేదా ఇంట్లో ఇది ఉరిగిపోతున్నది మరి పోయిందా పోలేదా వాడలు తిరిగిపోయిందా ఓ పోరి మామూలుగా పడ్డారా ఇంటికాడ ఏందా కాపిస్తాను కలిపెట్టున్నది బాయికడ వేస్తే వరకు నువ్వు పని వేయచ్చినవా బాయికడ పోయినా ఓ మీ కొడుకు పని వేయచ్చుడుతో మీ కోడలు ఒళ్ళు పెట్టుకోలేదు కొళ్ళు వచ్చిండు ఫంక్షన్ పోయేదాకా ఒక పక్క పెట్టి తీసుకొని పోయింది కాదు వచ్చిండా నువ్వు చూసిన వాళ్ళ పొరి కొట్టాను బాగానే కొట్టిండా దాన్ని అట్లనే కొట్టాలే అది ఎంత కొట్టినా రేవు కొత్తదా ఎసుంటే ఆడిది అజ్జకార ఆడిది మరి సాయంత్రం నీ అమ్మగారింటి కాడ ఫంక్షన్ ఉన్నది అత్తమ్మంటే పోయిరా అని చెప్పిన వాడిని బాయికాడ రమ్మని చెప్పిన నేను మరి ఆడిది చెప్పిన ఆడిది అమ్మగారింటి పోయి పండుగ చూసుకొని రావాలి కదా ఇద్దరు వనలెక్క పెట్టుకొని చెప్పు వాడిని అంత అజ్జకారేషం వేసి వంద దెబ్బలు వాడు ఎందుకు దానికి అవసరం అలా పోయి దానికి పట్టిన సాపు కావాలే పోయి అట్లనే ఆయన రేవు కొత్తలేదు లంజముండ అట్నే కావాలి దానికి ఆడంతా బిర్యానీ తింటే అంత బిర్యానీ తింటే అరుగుతుండే కదా అందరు మంది ఉన్నారు అరే మర్చిపోయినా నేను బ్యాగ్ ఏదే పాలలో దంచి మీ చెల్లోళ్ళు ఇంటికాడ పెట్టి నువ్వు కూడా గుర్తు చేయవా నాకు నీకు అందరు చుట్టాలు కలిసినందుకు అన్ని మర్చిపోతావు అయితే గాని నిమ్మలం అయిందా ఇక లొల్లి చేసినావు వచ్చేదాకా ఎమ్మడి పడ్డావు ఎందుకే నీకు ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు అనవసరంగా మాట్లాడితే అదొకటి మాట్లాడితే దెబ్బలు పడుతుంది రాగానే మంచినీళ్ళు ఇచ్చారు అది రాగానే ఒకటి తలిగిస్తావు ఒకటి తయారు చేస్తావు ఏమొచ్చిందా ఇప్పుడు ఇప్పటికైనా కూడా చేంజ్ చేసుకో మారు అసలు ఆలోచన పెట్టుకోకు ఏమంటావు నేనంటే నా పిల్ల మంచిగా ఉండాలని నేను అనుకుంటాను మా అమ్మ గుర్తుందా చూసినావా అది 5,000 పని లేదు ఏమైనా సెల్ పట్టుకొని ఇది ఇస్తుంది అది ఇస్తుంది తయారైతే ఏందని లొల్లి పెట్టబట్టే వాళ్ళు నవ్వుతావు ఇంటి వెనక ఉంటుంది ఇక నీకు ఇక పోదాం ఇంకేమైనా ఉన్నదా ఇంటి వెనక తాగుదాం చాలు నువ్వు రావట్లేదు ఓ పోరి ఉన్నావానే వీళ్ళు ఇంకా రాలేదు మరి పండుగకి పోయి ఇంకా రాలేదు నాకు ఎటు నిమ్మల ఉంటలేదు దాని గురించి తెలుసు కదా నీకు మళ్ళీ ఆడ మన రెచ్చగొట్టే మాటలు అంటే మరి వాడు కొడతాండా పండుగ అక్కడ ఏమైతుంది నాకు ఇంత మనసులో పడతలేదు పోరి చెప్పిరా వస్తున్నానికి ఇట్లా నాకేం చెప్పలే గానీ నువ్వేం అనకు వచ్చినాక నువ్వేం టెన్షన్ పడకు వాళ్ళే కొట్టుకుంటారు తిట్టుకుంటారు వాళ్ళే మంచిగా ఉంటారు పిల్లం మొగలు మధ్యలో నువ్వు కంట అవుతావు ఏమనకంటే ఎట్లుంటారు పోరికి ఇంత నిమ్మల ఉంటదా వాళ్ళు గట్లా చెప్పి తింటారు ఏమన్నా ఏం కాదు వాళ్ళే మంచిగా ఉంటారు కానీ వచ్చినాక ఏమనకు చూసినావా మళ్ళీ అతడితో అబద్ధాలు తీసుకుని అవ్వ చెప్పుకుంటే నన్ను కొట్టిండని మళ్ళీ దాన్ని కొట్టినా కొడతావు ఊకో నువ్వేమనకు నేను పోతాను నువ్వు అట్లాంటి ఏం టెన్షన్ పెట్టుకోకు వాళ్ళే వస్తారు కానీ ఏం టెన్షన్ పెట్టుకోకంటే ఎట్లా నిమ్మలంగా ఉండాలి ఇదేమో అర్జకారిది అసలు ఇది సపరేట్గా పోయేది ఒక రంగస్థల బొమ్మలు తిప్పులాడుకుంటా వాళ్ళని తీసుకొని పోయి ఏం నాటకాలు చేస్తుందో ఏం కథలు చేస్తుందో నాకైతే ఏం అర్థమైతలేదు అదైతే రాని వచ్చినాక దాని సంగతి ఇలా మంచిగానే ఉంటది ఇంట్లో అదే అయ్యాల అంతే ముందు రాని అత్త అంటే గింత విలువ లేదు గింత అదే లేదు
దానికి మొత్తం మొత్తం అదే అయిపోయింది. రంగసన బొమ్మలో తిరుక్కుంటా తెచ్చి పెడితే తిన్నది అరదాక అది వాళ్ళని తీసుకొని పోయి మొత్తం ఆగం చెప్తాంది. ఇల్లు సంసారం ఆగం చెప్తాంది మొత్తం. అది రాని కాదు వచ్చినాక దాని సంగతి వరి నా తలకే అదైతుంది. అబ్బా అరే బర్లు ఆవులకు నీళ్ళు పెట్టి అరే ఏందే ఏమో రంది పెట్టి ఏందావా ఏంది అవ్వా చేసి ఎటు వేరే వరకు నీకు ఏం చెప్తే ఏం చేసినావురా నువ్వు? నేనేం చేసిన ఇన్ని రోజులు నువ్వు ఒకదాని అనుకున్నా వాని కూడా నీకు ఇద్దరు లెక్క పెట్టి పెట్టుకొని పోయేస్తారా? రంగసాల బొమ్మలు ఇట్లా తయారైపోయారు. ఎవరు చెప్తారా నీకు వాని సోకులు పడుకుంటుంటే? కట్టం చేయండి ఏ అనుకున్నప్పుడు ఇద్దరిద్దరే కలిసి రా. మీతో నా వల్ల అయితే అసలుకే ఫంక్షన్ పోద్దా ఫంక్షన్ మేము ఇద్దరు లెక్క పెట్టి పెట్టుకొని పోరి బిడ్డ అని చెప్పింది. తీరాదు ఊరికే పోతాను నేను ఫంక్షన్ బాయ్ కాడ ఎంత పని ఉన్నది ఏం కథ. అయితే కానీ ఆవులకు నీళ్ళు పెట్టినావా? ఇంకా ఆవులకు నీళ్ళు పెట్టినావా అంటే మీకు అది లేకుండా నీళ్ళు పెట్టుకుంటా చేసుకుంటా అన్ని పెట్టుకుంటుంటా మీరు తినుకుంటా చేసుకుంటా తిప్పుకుంటూ వద్దమ్మా తయారు కాలేదా? మామయ్య దుబాయ్ పోయినా కూడా మంచిగా తయారైనావు కదా, నేను తయారైతే మామయ్య ఎవరి కొరకు పోయిండు దుబాయ్? నా కొరకు పోయినా అంటే మామయ్య మీ కొరకు పోయిండు. మామయ్య సంపాదించుకొచ్చితే నాకు బొంద పెట్టుకొని పోతారా? చచ్చినట్టు బాగా మాట్లాడుతున్నామే. మరి నువ్వు తయారైన వస్తామా అంటారు. మరి ఇక్కడ బాగా పని చేస్తాను నేను చేస్తే వస్తామా అంటలేవు. తనలో పడతా చేతురా మరి నువ్వు మరి అది అంటలేవేమే. ఏంద్రా చెప్పు నువ్వు తయారైన అంటది మరి నాలుగు అది పని చేస్తాను ఎందుకు ఎత్తాను అట్లా నీ భయం ఉన్నది దానికి ఏమన్నా? నువ్వు మంచిగా పోతుంది నాకు ఎదురు చెప్తాదిరా. మంచిగా కాదు నువ్వు తల్లబడతావు చేతులు చెప్తాను. నాకు కంటి కావడం ఇంకా నాడు ఇద్దరు మంచోళ్ళ కానీ నేనే లంగను నేనే లొల్లి పెడతాను. మీరు మంచోళ్ళ ఇద్దరు కదా చేసుకొచ్చి పెట్టండి తిన్నదరుగుతాను. మళ్ళీ ఎన్నో అవ్వా ఏమైందా కూర్చున్నావు? అన్నం తినవా? వద్దు ఆడిన టైట్ ఉన్నది ఏది బాగా అన్నా అరగలేదు. నాకెక్కడ అరిగింది? నాకు కూడా వద్దు. ఏందే అరుగుతలేదా? కట్టని చేస్తలేమో అరుగు. ఎట్లా అరుగుతుందే? పని పాట అత్తన్న విలువ కూడా లేదు. ఎట్లా దాని అహంకారం ఎట్లా కూర్చుంటుందో మీద. ఇంత అత్తన్న పెద్ద విలువ లేదు, చిన్న విలువ లేదు. ఏమన్నా అంటే అత్త అన్నదని బదులు తీసుకుని తప్ప ఏం లేదు ఇక్కడ. అరుగుతలేదు అని మాట్లాడుకుంటారు. మరి మీరు తిన్నారు. మరి మీ అవ్వ తిన్నదా? అయ్యా ఇంకా తన ముచ్చట్లేదు. అవ్వ తినొద్దు. ఇద్దరు తింటే అయిపోయాయి. వానికి లేదు నీకు లేదు. ఇప్పుడు ఆదుకొస్తుందా నీకు? చూడుకో బియ్యం లేకపోతే బియ్యం పెట్టుకోవాలి. చూడిపోయి ఉన్నదా? పని లేదు పాట లేదు ఇంటికాడ లేదు బాయికాడ లేదు. తిరుగుడు ఇద్దరు లెక్క పిల్లలు పెట్టుకొని ఇద్దరు అట్టే తయారయ్యారు. ఏమన్నా అంటే మా అత్త అన్నదాన్ని వాడవాడకి ఎప్పుడు వచ్చిన పోయిన ఎప్పుడు బదలం చేస్తున్నాను. నువ్వేంద్ర మధ్యాహ్నం అంటారా నువ్వు? ఫస్ట్ నువ్వు చక్కగా ఉంటే చక్కగా అవుతారా? ఫస్ట్ నిన్ను అన్నారా నాలుగు. నువ్వు రేపుకొత్తది రేపుకొత్తది. ఇద్దరు తిరుగుడు లెక్క పిల్లలు పెట్టుకొని పోగుడు వచ్చుడు. పైన వద్దు పాట వద్దు. ఎవరు తెచ్చిపెట్టాలరా? ఇంట్లో పనొద్దు బయట పనొద్దు. పండు నువ్వు అండు నేను చేస్తా. ఎంత ముద్దుగా ఉంటారు. కొద్దిగా అనిపించలేదా నీకు? నీ అవ్వ అదే చెప్పినదా నీకు? మీ అత్త ఎత్త నువ్వు అండు బిడ్డ అని చూస్తాను. ఆమె ఎట్లా ఉంటుందో పనుకోండి. ఈ కుర్చీ మీద కొడతారా ఇప్పుడు అనుకుంటున్నావు కానీ నువ్వు. ఈ అమ్మలు మాగెత్తో కూర్చి గాని చీక పడ్డది. ఇంత రాత్రి అవుతుంది. ఇంత నీళ్ళు పండుకోపోవే.
పండుకుంటే తీరా నేను కనబడతాను నీ కళ్ళకు అరే పోతాన పోకుంటే ఉంటానా? యువకులు మీరే ఉండరా ఇంట్లో పెళ్లి కాగానే నిజంగా చెప్తానా అవి ఉండొద్దురా ఇంట్లో అంతే పోతానైతే ఉండరు మీరే ఉండరు నా పైకి రాదు ఏంది ఎందుకు ఎడతానే నీళ్ళు చల్లగా ఉన్నా పొద్దున అట్లా అయింది ఇప్పుడు వచ్చేది ఇల్లు అంటే ఎందుకు ఎడతావు చెప్పు బతిలాడు కాలు పంపురా దాన్ని అందుకే పనిపోతావు నువ్వు ఎందుకు పనికిరావు నువ్వు ఎందుకు బతుకుతావో ఏమో నీ బతుకులో బతుకునేది ఎవరి దవడాలో కన్నాడా అట్లా అది అట్లా వెళ్ళి పెడుతుంది కానీ నువ్వు సపరేట్ పైకి వచ్చి అనుకుంటాను The next day. నీ అమ్మ తెల్లారిగా ఊరైపోయి లేవే తెల్లారి లే లొల్లి పెడుతుంది అది మళ్ళా అంటే తెల్లారి ఎంతసేపు అయింది పొద్దు ఆడికి ఎక్కింది దీనికి తెల్లారింది వెళ్తలేదు పొద్దుకింది వెళ్తలేదు ఎప్పుడు లేదో చూస్తా లేవని అమ్మ ఇవాళ లేచినాక ఇద్దరు సంగతి రాత్రి బాగా ఎగిరెగిరి పడతారు ఇద్దరు మొగడు పెళ్ళాం తెల్లారిందానేగా మళ్ళా మళ్ళీ తెల్లారిందానే అంటలేవేంద్రా వచ్చే అంటే ఇప్పుడు అత్తనేమో పర్సు పిల్లలకి లేచి మబ్బులు లేచి పని చేయాలని పిల్లేమో పట్టదారా పర్సు పిల్ల నేను ఎవడు కూడా అన్నాను బాగా పొద్దు ఎడికెక్కింది చూడు ఎంతసేపు అయిందా తెల్లారే నిన్న సంగతి చూస్తాను నిన్న ఊరుతాను ఇవాళ ఊరిన రాత్రి అంటే నేను పనిలే కొడతాను నా బాగా మీరు మంచిగానే చెప్తాను కానీ నేను పనిలే కొడతానా నువ్వు అట్లే ఊరు నిన్ను కొన్ని ఏస్తావు తల్లి కనబడుతుంది పెళ్ళం బెల్లం కూడా నీకు తల్లి దానికైతే అదే కొందరు ఇద్దరిని చాలా వారెత్తావు బిడ్డ ఏంటి చూసిన వారు ఎట్లా దానికి అత్తలు ఉన్నారా నిన్నెవడు మనడు నిన్న చూస్తాను ఓవర్తాను లేదన్నారు ఏంటి నడుచుకుంటావు ఏంది లొల్లి నన్ను పడుతున్న సంపద మంది ఏందే ఈ లొల్లి కంప నేనే చేస్తాను అరలొల్లి ఇప్పుడు మీరు ఇద్దరు మంచి నేను అరకు లొల్లి చేసేది ఇక్కడ ఏమనంటే నా మీద కొత్త పెళ్ళానికి ఇంత భయం చెప్పుకుంటున్నావు నిన్న పొద్దుగా ఎందుకు ఇద్దరు మంచి తప్పంతా లొల్లి అంటే బంగారం నీకు పొద్దుకు నోరు నెత్తిలో పెట్టుకుని ఆడదాను నువ్వు మొత్తం తెల్లారులేసి పని చేసుకోవాలి ఆడదాను నువ్వు పని చేసిన వద్దు నువ్వు నా ఇంట్లో నా వీధికి మొత్తం బాగా తెల్లారి పని లేదు కొట్టలేదు లంచం ఉండకు నీ అవ్వ నువ్వు ఒకటై నన్ను ఊకి నన్ను కొడతావు నన్ను ఎత్తి తిరుగుతాను నువ్వు కొట్టి కొట్టి నీ అవ్వను నువ్వు నా మీద కొరకుంటా రేవులో పెట్టుకుని నడబస్తా నేను రాను